అసలు పెనిసే లేదనుకోండి, ఈ లిగమెంట్ రిసెక్షన్ ఒక సర్జరీ. సెకండ్ ఇప్పుడు మనం చేసేది ఈ ఫోరామ్ నుంచి ఒక ఫ్లాప్ తీస్తాం. అంటే ఈ చేతి దగ్గర ఉండే మజిల్ బేస్డ్తో రక్తనాళాలతో తీసుకొని దాన్ని పెనిస్ లెక్క చేసి యూరిన్ ఛానల్ క్రియేట్ చేసి ఈ బేస్లో అది చాలా చిన్నదిగా ఉండే వాళ్ళకు, లేదా వేరే క్యాన్సర్స్ వల్ల మొత్తం కట్ చేయాల్సి వచ్చో, యాక్సిడెంట్లో పెనిస్ కంప్లీట్గా కట్ అయితేనో అట్లా జరిగినప్పుడు యూజువల్గా వాళ్ళకి ఫోరామ్ ఫ్లాప్తో కంప్లీట్ రికన్స్ట్రక్షన్ చేసేసి పెనిస్, కానీ చాలా తక్కువగా చాలా అంటే చాలా తక్కువగా చేస్తూ ఉంటాము. అంటే ఈ కండిషన్ రాదు, అంటే అది లోపల ఎక్కడో ప్రైవసీ పార్ట్ కాబట్టి ఎంత మేజర్ యాక్సిడెంట్ అయినా పెనిస్ కట్ అయ్యేది వెరీ రేర్. అబ్నార్మల్ పొజిషన్ పైన ఎక్కడి నుంచో కింద పడ్డం కానీ ఆ పొజిషన్లో అటువంటివి జరిగితే, లేదా కొందరికి అస్సలు లేనప్పుడు ఇచ్చేస్తాం. కానీ యూజువల్గా ఈ ఒక్క ప్రొసీజరేనండి ఉండేది. చాలామంది ఇవి చేస్తున్నాం అవి చేస్తున్నామని మీరు గూగుల్లో చూస్తూ ఉండొచ్చు. మీరు మనం మాట్లాడిన డిస్కషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అథెంటికేషన్, ఆథరైజేషన్ ఉంటే తప్ప ఏదో వచ్చి చెప్పేసి ఓపీ పెంచుకొని అది మన ప్రాక్టీస్ కాదు. ఓన్లీ రిసెక్షన్ ఆఫ్ సస్పెన్సరీ లిగమెంట్ మాత్రమే. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.